శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి మాలాకుమార్ గారు రాసిన అమ్మ ఎంత కఠినం అనే కథను విందాం. ఈ కథ బాపురం వారి కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా అంటూ గట్టిగా కేక పెట్టాను. మేడం మేడం అని ఎవరో భుజం తట్టారు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను నేను. ఒక్క నిమిషం నేనెక్కడున్నానో నాకు అర్థం కాలేదు. ఏం జరిగిందో అర్థం కాలేదు. చుట్టూ చూశాను. హనుమాన్ దేవాలయంలో ఉన్నాను నేను. హనుమంతునికి ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చి గట్టుపైన కూర్చొని ధ్యానంలోకి వెళ్ళాను. ధ్యానంలో ఉండగా కనిపించిన సంఘటన గుర్తొచ్చి ఒక్కసారిగా ఒళ్ళు జల్దరించింది. మళ్ళీ అమ్మా అని గట్టిగా కేక పెట్టబోయి ఉలిక్కిపడి లేచి గబగబా ఇంటికి బయలుదేరుతుంటే, అమ్మగారు, మీ అమ్మగారికి ఆరోగ్యం బాలేదన్నారు కదా, ఇదిగోండి ఈ సింధూరం తీసుకెళ్ళండి, స్వామివారి సింధూరం పెట్టండి అని సింధూరం ఇస్తూ అరటిపండు కూడా ఇచ్చారు. అవి తీసుకుని హడావిడిగా బయటకొచ్చి కారులో కూర్చున్నాను. ఇంటికి చేరాను. నేరుగా పరుగు పరుగున అమ్మ గదిలోకి వెళ్ళాను. అమ్మ నిశ్చలంగా పడుకోనుంది. ఆ పక్కన అటెండర్ సునీతను చూసి, అమ్మ పడుకొని ఎంతసేపు అయింది అని అడిగాను. 10 నిమిషాల క్రితమే పాలు తాగి పడుకున్నారమ్మా అని చెప్పింది సునీత. అమ్మ పక్కన కూర్చొని చేతిలోని సింధూరం అమ్మ నుదుటిన పెట్టి బుగ్గలు 2 నా అరచేతులతో తడిమాను. చిరువెచ్చగా తగిలాయి. అమ్మ తలను ఒడిలోకి తీసుకున్నాను. అమ్మను చూస్తూ ఉంటే కంటి నుండి 2 కన్నీటి బొట్లు అమ్మ నుదుటిన పెట్టిన సింధూరం మీద పడ్డాయి. కన్నీటి చుక్కలతో పాటు నా మనసు కూడా గతంలోకి జారిపోయింది. అమ్మ నుదుటి సింధూరం మీద నా కన్నీటి బొట్లు నా కథను చెప్తున్నాయి. నా పసితనంలో అమ్మ ముఖం గుర్తుకొచ్చింది. నాకు 5 ఏళ్ల వయసులో అనుకుంటా. అమ్మ ఎంతో ప్రశాంతంగా నిర్మలమైన నీలి ఆకాశంలా ఉండేది. అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని కథలు చెప్పేటప్పుడు ఆ చందమామలా చల్లగా వెన్నెల కురుస్తున్నట్లు ఉండేది. రామాయణ భారతాల్లోని పాత్రల గురించి ఎంతో లీనమై చెప్పేది కళ్లకు కట్టినట్లుగా. నాన్న హంపి పర్యాటక అధికారిగా ఉండేవాళ్ళు. దాంతో నేను, అమ్మ ఆ తుంగభద్ర ఒడ్డున ఆ ఇసుకలో ఆటలాడుకునేవాళ్ళం. తుంగభద్ర ఇసుక రేణువులు అమ్మ మనసంత మెత్తగా ఉండేవి. తుంగభద్ర నీళ్లు అమృతమట అమ్మ చెప్పేది. నాకు మా అమ్మ పలుకే అమృతం అనిపించేది. అమ్మ విజయనగర సామ్రాజ్య వీరగాథలు చెప్తుంటే అమ్మ ముఖంలో ఒక ఉద్వేగం, ఒక ప్రకాశం కనిపించేది. ఒకరోజు నువ్వు బడికెళ్ళి బాగా చదువుకోవాలి అంటూ అమ్మా నాన్న నన్ను దగ్గరలో ఉన్న బడిలో చేర్చారు. నేను అమ్మని వదిలిపోనని మారాం చేశాను. అమ్మ నా బుగ్గలు పట్టుకొని నుదుటిపైన మెత్తగా ముద్దు పెడుతూ, నీకిక్కడ చాలా కథలు ఆటలు నేర్పిస్తారమ్మలు, నువ్వు వచ్చేంతవరకు ఇక్కడే ఉంటాగా అని బుజ్జగించి పంపింది. ఆ రోజు నుండి రోజు అదే మాట. బడి వదిలి బయటకు రాగానే అమ్మ ఉండదు. అమ్మ పైన కోపం వచ్చేది. అంతలోనే వచ్చి ఏవో కథలు చెప్పి తీసుకెళ్ళి నాకిష్టమైనవి పెట్టేది. కానీ ఒకరోజు కోపం వచ్చి, అమ్మ నువ్వు నాకెప్పుడు అబద్ధం చెప్తావు అని కోపంగా అన్నాను. అమ్మ నవ్వింది. పెరిగే కొద్దీ అమ్మ నాకు అర్థం కాలేదు. అమ్మ ప్రేమ కన్నా అమ్మలోని కఠినత్వమే నాకు పరిచయమవుతూ వచ్చింది. అమ్మ ఎంత కఠినం అనుకునేదాన్ని. నా బాల్యంలో అమ్మకు ఇప్పుడు అమ్మకు ఎంత తేడా! అసలు అమ్మ ఎందుకిలా అయ్యింది ఏమో తెలియడం లేదు. బడికెళ్ళినా, ఆటలకెళ్ళినా, స్నేహితురాళ్లతో వెళ్ళినా అమ్మ చెప్పిన సమయానికి నేను ఇంటికి రాకపోతే కొట్టినంత పని చేసేది. కోపంగా అరిచేది. లేవడం, ఆడుకోవడం, తినడం, చదవడం, పడుకోవడం అన్నీ అమ్మ చెప్పిన ప్రకారమే జరగాలి. కాస్త అటు ఇటు అయినా వెంటనే, ధీరా నేను చెప్పిందేంటి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటూ కోపకించేది. కాలంతో అమ్మ ప్రేమ కంటే కఠినత్వం నాకు అనుభవం అయింది. అన్నట్లు నా పేరు చెప్పలేదు కదూ. నేను ధైర్యంగా, స్వతంత్రంగా, ధీమాగా ఉండాలని అమ్మ నాకు ధీరజ అని అమ్మ పెట్టిందిట. అమ్మ ధీర అని పిలిచేది. మా నాన్న అభిరామమూర్తి గారు, అమ్మ పేరు నీలిమాదేవి. పరీక్షల సమయంలో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకే ఇంట్లో చదువుకుంటున్నారమ్మా, నేను వెళ్తాను అంటే, అవసరం లేదు,
మన ఇంట్లో కూర్చొని చదువుకో అనేది అమ్మ. ఒకరోజు స్కూల్లో పిల్లలందరినీ పిక్నిక్కి తీసుకుపోతున్నారు, నేను కూడా వెళ్తాను అంటే, ఎవరెవరు వస్తున్నారు అని ఆరాలు తీసి, అయినా రాత్రి ఆలస్యమైతే కష్టం, వెళ్ళనవసరం లేదు అన్నది అమ్మ. అమ్మా, మరీ ఆలస్యమైతే దగ్గరలో సుశీల వాళ్ళ ఇల్లుంది కదమ్మా, అక్కడ పడుకొని ఉదయమే వచ్చేస్తాను అని బ్రతిమాలాను. అమ్మ చాలా కోపంగా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని భద్రకాళిలా కోపంగా ఉన్నప్పుడు ఆ కళ్ళు, ఆ మొహం చూసి నాకు ఎంత భయమేసిందో మాటల్లో చెప్పలేను. అంత కఠినంగా ఉన్నా కూడా ఇంటర్ పరీక్షల్లో మొదటి శ్రేణిలో పాస్ అయ్యి ఇంజనీరింగ్లో సీటు తెచ్చుకున్నప్పుడు చాలా కాలం తర్వాత అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మలు, కాలేజీ విడవగానే ఇంటికొచ్చేసేయాలి, ఏ అబ్బాయిలతో మాట్లాడడానికి వీల్లేదు, ఎక్కడికి పోవడానికి వీల్లేదు అని కొన్ని ఆంక్షలను నాకు ఒక పుస్తకంలో రాసి మరీ ఇచ్చింది. చిన్నప్పటిలా దగ్గరికి తీసుకున్నందుకు ఆనందపడాలో, ఈ శాసనాల పుస్తకాన్ని చూసి దుఃఖపడాలో అర్థం కాని అయోమయంలో పడ్డాను నేను. అన్నట్టు మా ఇద్దరి మధ్యలో ఎప్పుడూ మా నాన్న వచ్చేవారు కాదు. మా నాన్న ఎప్పుడూ కూడా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోయేవారు. పొద్దున వెళ్తే మళ్ళీ సాయంత్రం 6ంటికి ఇంటికొచ్చేవారు. రాగానే స్నానం చేసి అన్నం తినేసి దగ్గరగా ఉన్న పార్కులో ఆయన స్నేహితులతో కాసేపు గడిపి వచ్చేవారు. మళ్ళీ ఇంటికి రాగానే మాట్లాడకుండా పడుకునేవారు. నిశ్శబ్దంగా ఉండేవారు ఎప్పుడూ. ఇంట్లో వారు మాట్లాడేది నేను చూసింది చాలా అరుదు. నా గదిలో కూర్చొని చదువుతూ ఉంటే అప్పుడప్పుడు అమ్మ నాన్న మీద అరుస్తూ ఉండేది. ఇంట్లో ఆడపిల్ల ఉందన్న సంగతి మీకసలు గుర్తుందా, ఇంటిని పట్టించుకోరా అంటూ ఏదో అరుస్తూ ఉండేది. నాకు లీలగా వినిపించేవి. చాలాసార్లు అనుకునేదాన్ని, ఎందుకు అమ్మ ఎప్పుడూ అంత కోపంగా ఉంటుంది, నాతో నాన్నతో కఠినంగా మాట్లాడుతుంది, అమ్మ ఎంత కఠినం అనిపించేది. ఒకరోజు నేను కాలేజీ నుండి వచ్చేసరికి ఒక ఆయన నాన్నతో మాట్లాడుతూ కూర్చొని ఉన్నారు. నమస్తే చెప్పి లోపలికెళ్ళి ఎప్పట్లా మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వంటింట్లో అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నా చేతికి మంచినీళ్ళు, కొన్ని బిస్కెట్స్ ఉన్న ప్లేట్ ఇచ్చి హాల్లో కూర్చున్న ఆ అతిథికి ఇచ్చి రమ్మని చెప్పింది. ఇచ్చి లోపలికొచ్చేశాను. వచ్చే ముందు ఆయన 1-2 ప్రశ్నలు అడిగారు. నీ పేరేంటమ్మా అన్నారు. ధీరజ అని చెప్పాను నేను. ఏం చేస్తున్నావు అన్నారు. ఇంజనీరింగ్ అండి అన్నాను. వెరీ గుడ్ అని చెప్పి మెచ్చుకున్నారు. ఆ తర్వాత తెలిసింది, నేను ఆయనకి చాలా నచ్చానట. ఆయన కొడుకు శ్రీకర్ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఢిల్లీలో పనిచేస్తూ ఉంటారట. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయాలని చూస్తున్నారని, అంతలో ఎవరో స్నేహితులు నా గురించి చెప్పారని చూడ్డానికి వచ్చారని. మూర్తిగారు, వచ్చే వారం మా అబ్బాయి సెలవు మీద వస్తున్నాడు, రాగానే పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం, వాళ్ళిద్దరికీ నచ్చితే పెళ్లి చేద్దాం అన్నారట నాన్నతో. పెళ్లి చూపులు జరిగాయి. అమ్మ నన్ను నీకు ఇష్టమా కాదా అని ఒక్క మాట కూడా అడగలేదు. అబ్బాయి యోగ్యుడుగా ఉన్నాడు అనేసి పెళ్లి చేసేసింది. శ్రీకర్ నాకు చాలా నచ్చారు. కానీ అమ్మ కనీసం ఒక్క మాట కూడా నా అభిప్రాయం అడగలేదు అన్న కోపం మాత్రం ఎందుకో నాకు చాలా ఉండేది. కాకపోతే శ్రీకర్తో పెళ్ళి నాలో మధురానుభావాల కన్నా అమ్మ పులి పంజా నుంచి తప్పించుకున్నాను అన్న సంతోషం కలిగించింది. ఏ రోజు నా బట్టల గురించి అడగలేదు, నా చదువు గురించి అడగలేదు. చివరికి నా పెళ్లి గురించి కూడా అమ్మ నన్ను అడగకుండా తన ఇష్ట ప్రకారం నిర్ణయించుకొని చేసేసింది. శ్రీకర్ నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. నా పెళ్లి తర్వాత అమ్మ చిన్న చిన్నగా మారింది. నేను అప్పుడప్పుడు ఇంటికి వెళితే మాట్లాడుతూ ఉండేది. ఒకసారి ఏదో విషయంలో అమ్మ ఎందుకో గట్టిగా కోపగించుకుంది. ఆ క్షణం నాకు చాలా బాధనిపించి, మా ఫ్రెండ్స్ అమ్మలందరూ పిల్లలతో ఎంత ప్రేమగా ఉంటారో, నాకు అసలు అమ్మ ప్రేమే తెలీదు అని కోపంగా అరిచాను. అమ్మ నిర్ఘాంతపోయి నా వైపు దెబ్బతిన్నట్లుగా చూసింది. ఆ తర్వాత నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నిశ్శబ్దంగా మౌనంగా ఉండేది. ఆ సంవత్సరమే నాన్న వాకింగ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్తో మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మను వచ్చి మాతోటి ఉండమని ఎంత బతిమిలాడినా అమ్మ రాలేదు. తను ఒంటరిగా ఉండేది. మౌనంగా పుస్తకాలు, ఎక్కువగా రామాయణం చదవడం, పనులు చేసుకోవడం. ఇంతవరకు అమ్మ కోపం అంటే భయం. ఇప్పుడేమో
అమ్మ మౌనం అంటే భయం అనేలా ఉంది నా పరిస్థితి. నాకు 2 పిల్లలు పుట్టారు. పెద్దమ్మాయి అంజని, రెండో అమ్మాయి పేరు అంజలి. మా అమ్మాయిలిద్దరికీ మా అమ్మంటే చాలా ఇష్టం. చాలా ప్రేమగా మాట్లాడేది. రామాయణం, భాగవత కథలు చెబుతూ పెద్దమ్మాయికి సంగీతం కూడా నేర్పించింది. చిన్నప్పుడు నాకు సంగీతం నేర్పించాలన్న కల అమ్మకు నెరవేరలేదు, కానీ మా అంజని మాత్రం సంగీతం నేర్చుకొని అమ్మకు ఇష్టమైన పాటలు పాడుతూ ఉండేది. అమ్మ ఎంతో ఆనందంగా వింటూ ఉండేది. నా పాపలిద్దరికీ కూడా పెళ్ళిళ్ళైపోయాయి. అమ్మ చాలా పెద్దదైపోయింది. శ్రీకర్ ఒకరోజు అమ్మ దగ్గరికెళ్ళి బ్రతిమలాడి, అత్తయ్య గారు, మీరు చాలా పెద్దవారైపోయారు, ఇక ఒక్కరే ఉండకూడదు అని మా ఇంటికి తీసుకొచ్చారు. అమ్మతో నేను మెకానికల్గానే ఉండేదాన్ని. ఈ మధ్య అమ్మకు తరచుగా జ్వరం వస్తోంది. ఫీవర్ టెస్ట్ చేయిస్తే వైరల్ ఫీవర్ అన్నారు. దాంతో చాలా నీరసించింది అమ్మ. వద్దన్నా వినకుండా 24 గంటలు అమ్మతో ఉండేట్లుగా ఒక అటెండర్ని ఏర్పాటు చేశారు శ్రీకర్. నిన్న ఉదయం 4 గంటలకి అమ్మ అటెండర్ సునీత నా రూమ్ దగ్గరకొచ్చి, అమ్మా, మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు అని పిలిచింది. ఏమై ఉంటుందా అనుకుంటూ, అమ్మ ఎలా ఉంది అని అడిగాను సునీతని. మీరు రాత్రి పాలిచ్చి వెళ్ళాక ఓ 2 గంటలు బాగానే పడుకున్నారు, తర్వాత నిద్ర పట్టడం లేదని అన్నారు. చూస్తే కాస్త జ్వరం అనిపించింది. నేను మిమ్మల్ని పిలవాలని వస్తుంటే ఇప్పటి వరకు ఇక్కడే ఉండి వెళ్ళింది కదా, తనని పడుకోనీలేమ్మా, పిలవకు అని చెప్పి ఒక జ్వరం మాత్ర వేసుకొని కాసేపు పడుకున్నారు. మళ్ళీ కాసేపటికి నిద్ర పట్టలేదని రామాయణం చదువుకుంటూ కూర్చున్నారు మేడం. తర్వాత అది కూడా పక్కన పెట్టి ఏదో ఆలోచిస్తూ కన్ను మూయనే లేదు. మధ్య మధ్యలో ఇప్పుడు టైం ఎంతయింది అంటూ 5 నిమిషాలకోసారి అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడేమో మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు అని చెప్పింది సునీత. సరే అంటూ, నువ్వెళ్ళి పడుకో, నేను అమ్మ దగ్గరుంటాను అని అమ్మ దగ్గరికెళ్ళాను నేను. వెళ్ళగానే నన్ను దగ్గరికి తీసుకుని, ధీరా, నిన్ను నేను చాలా కష్టపెట్టాను కదూ అంది అమ్మ నాతో. నాకు చాలా దుఃఖం వచ్చింది. లేదమ్మా, అది కాదమ్మా అంటూ ఉంటే అమ్మ నన్ను ఆపి, ధీరా, నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానమ్మా, నన్ను చెప్పనివ్వు అని 1 నిమిషం మౌనం వహించింది. నేను కంగారుగా నుదుటిపైన చెయ్యి పెట్టి చూశాను. చాలా కాలిపోతోంది ఒళ్ళు. జ్వరం మాత్ర, నీళ్లు తీసుకుని అమ్మ నోటికి అందివ్వబోయాను. అమ్మ నా చెయ్యి పట్టుకుని ఆపింది. పర్వాలేదమ్మా, నాకేం కాదులే, కాసేపు కూర్చొని నేను చెప్పేది వినమ్మా అంది. మౌనంగా కూర్చున్నాను. మీ నాన్న మా నాన్నకి ఒక్కగానొక్క చెల్లెలి కొడుకు. మా మామయ్య మీ నాన్న నెలల పిల్లవాడప్పుడే పొలంలో పాము కాటుతో చనిపోయారు. పురిటికొచ్చిన అత్తయ్య అలాగే పుట్టింట్లో ఉండిపోయింది. చెల్లెళ్ళు, మేనల్లుడు ఇబ్బంది పడకుండా వారి పొలం విషయాలు అన్నీ మా నాన్నే చూసుకుంటూ మీ నాన్నని చదివించారు. మీ నాన్న చదువయ్యి ఉద్యోగం వచ్చాక నాతో పెళ్లి చెయ్యాలి అని మా నాన్న నిశ్చయించారు. అప్పటిదాకా అత్తయ్య కూడా అలాగే అనుకున్నా, కొడుకు ఇంజనీర్ అయ్యి ఉద్యోగస్తుడయ్యాక వేరే సంబంధం అయితే మంచి కట్నం వస్తుందన్న ఆశతో మా పెళ్లికి ఇష్టపడలేదు. కానీ నాన్న బలవంతంతో ఒప్పుకోక తప్పలేదు. ఆ అయిష్టం నన్ను కష్టాలు పడేలా చేసింది. 6 అడుగుల పొడవు, తెల్లగా అందంగా ఉండేవారు మీ నాన్న. కానీ చాలా అమాయకుడు. ఆయనకి ఒక సొంత ఆలోచన అంటూ లేదు. వాళ్ళమ్మ ఎలా చెప్తే అలానే. ఆయన మంచితనం, అమాయకత్వం ఆసరాగా తీసుకుని మీ నాయనమ్మ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. తర్వాత కొంతకాలానికి నువ్వు పుట్టావు. నిన్ను చూసుకుంటూ నా బాధలు మరిచిపోయేదాన్ని. ఆ తర్వాత నువ్వు 11 నెలల పాపాయిగా ఉన్నప్పుడు మా అత్తయ్య చనిపోయింది. అప్పుడే మీ నాన్నకి హంపి దగ్గర ఉద్యోగం వచ్చింది. కానీ ఎవరు ఏది చెప్పినా నమ్మడం, మోసపోవడం, నిజాలు తెలుసుకోలేకపోవడం, ఇవి ఆయన బలహీనతలు. ఆయనతో స్నేహితులు ఆయనకి మాయమాటలు చెప్పి ఆయన్ని దోచుకునేవారు. నేను హెచ్చరించినా పెడచెవిన పెట్టి, నీకు అన్నీ అనుమానమే, ఎవ్వరినీ నమ్మవు నువ్వు అనేవారు. అంతేకాదు, నన్ను ఒకసారి చూసి, నీకు ఇప్పుడు చెప్తే అర్థమవుతుందని చెబుతున్నానమ్మా అంటూ నా చేతిలో నుంచి మంచినీళ్లు తీసుకొని తాగి స్థిమితపడ్డాక మళ్ళీ చెప్పడం ప్రారంభించింది.
మీ నాన్నగారి స్నేహితుడొకరు నా వైపు వంకర చూపు చూసేవాడు. అతన్ని రానివ్వద్దు అంటే అర్థమయ్యేదే కాదు మీ నాన్నకి. నాకు చాలా కోపం వచ్చింది. అంతేకాకుండా ఆ చూపులు నీ మీద కూడా పడతాయేమో అని చాలా భయమేసింది. అప్పట్నుండి నేను కఠినంగా మాట్లాడి కఠినాత్మురాలిని అన్న మాట తెచ్చుకొని ఇంటి వ్యవహారాలు నా చేతిలోకి తీసుకొని చక్కదిద్దడం మొదలుపెట్టాను. అలా చక్కదిద్దుకోవడానికి నేను ఎంత పోరాటం చేశానో అది నాకే తెలుసు. నువ్వు పెరిగేటప్పుడు చాలా విషయాల్లో మీ నాన్నలాగే కనిపించేదానివి. మీ నాన్నలాగే అందమైన దానివి, అమాయకురాలివి. అందుకని నాకు చాలా భయం వేసేది. నీకు ఇప్పటి నుంచే నేర్పకపోతే, జాగ్రత్త చెప్పకపోతే నువ్వు కూడా మీ నాన్నలాగా లోకజ్ఞానం లేకుండా తయారవుతావేమో అని. నీకు నువ్వు ఒంటరిగా, ధైర్యంగా, తెలివిగా బ్రతకగలిగే శక్తి నీకు రావాలని, ఉద్యోగం చెయ్యాలని నిన్ను డిసిప్లిన్‌లో ఉంచేదాన్ని, కానీ అది నిన్ను బాధిస్తోందని తెలుసుకోలేకపోయానమ్మలు. ఎందుకంటే మేమంతా చిన్నప్పుడు పల్లెటూర్లలో పెరిగాం. మా నాన్న నాకు ఇంటికి ఎవరో ఒక ఆమెను పిలిచి రామాయణం, భాగవతాలు నేర్పించారు, కానీ నన్ను స్కూల్‌కి వెళ్ళనివ్వలేదు. నాకు సంగీతమన్నా, సాహిత్యమన్నా, నలుగురిలో కలవడమన్నా ఇష్టం. కానీ నన్ను మా నాన్న చాలా కట్టడి చేశారు. అదేవిధంగా మీ నాన్న కూడా నన్ను చాలా కాలం ఆయన అమాయకత్వం అనుకో, తెలిసి తెలియని తనమనుకో, ఆయన కూడా నన్ను కట్టడి చేశారు. నిన్ను కూడా కట్టడి చెయ్యాలని చూశారు. కానీ నేను నిన్ను మీ నాన్న చేతిలో పడనీయకుండా కాపాడుకుంటూ కాస్త కటువుగానే ప్రవర్తించాను తప్ప నీ మీద నాకు కోపం లేదు తల్లి. నిన్ను యోగ్యుడైన భర్త చేతిలో పెట్టాను. ఆయన మంచిగా చూసుకుంటున్నారు. నువ్వు కూడా మంచి ఉద్యోగంలో చేరావు. నేను అనుకున్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు. అందుకని నేను నీ మీద ఆంక్షలు పెట్టడం మాని నాకు ఇష్టమైన దైవం అయిన రాముని పాదాలను తలుచుకుంటూ రామాయణ పఠనంలో మునిగిపోయాను. నిన్ను చాలా కష్టపెట్టాను. నన్ను క్షమించు తల్లి అన్న అమ్మను చూస్తుంటే నా గుండె పట్టేసినట్టయింది. అమ్మ మనసును అర్థం చేసుకోకుండా నేను ఇబ్బంది పడుతూ అమ్మని కూడా ఎంత బాధ పెట్టానో అర్థమైంది. అప్పుడే ఆ సమయంలోనే నాకు అసలు అమ్మ ప్రేమే తెలీదు అని అమ్మని పట్టుకొని అన్నప్పుడు, అమ్మ నీకు అమ్మ ప్రేమంటే ఏంటో తెలీదా అంటూ నా వైపు చూసిన చూపు కూడా గుర్తుకొచ్చింది. కాలేజీలో నా వెనక తిరుగుతూ నాకు ప్రేమలేఖలు రాసే అబ్బాయిల్ని చూసి నా మనసు పరవశించిపోయేది. ఆ ప్రేమలేఖలను దాచుకొని చదువుకుంటూ మురిసిపోతుంటే ఓసారి అమ్మ చూసి కోపంతో మండిపడుతూ కళ్ళ నుంచి నిప్పుల వర్షం కురిపించింది. వణికిపోయాను నేను. కానీ ఇప్పుడు తలుచుకుంటే అమ్మ కళ్ళు కురిపించిన నిప్పుల గుండంలో ఆ ప్రేమలేఖలు బూడిద కాకపోయుంటే నేను ఏ ప్రలోభాలకు లొంగిపోయేదాన్నో. ఒళ్ళు జల్దరించింది. పశ్చాత్తాపం నన్ను చుట్టేసి ఊపిరాడనివ్వలేదు. మాటలు రాక తడబడుతూ అమ్మ, ఇంతగా అర్థం చేసుకోకుండా నీ మనసును ఎంత బాధ పెట్టానో నన్ను క్షమించమ్మా అంటూ అమ్మని పట్టుకుని వలవలా ఏడ్చేశాను. తెల్లారిపోయింది. శ్రీకర్ నన్ను పిలిచిన పిలుపు విని అమ్మ మొహాన్ని తుడిచి, సునీతతో కాఫీ పంపిస్తాను, తాగి పడుకొనుండు, ఇప్పుడే వస్తాను అని కాఫీ కలపడానికి వెళ్ళాను. నిన్న ఈరోజు అమ్మ కాస్త మగతగా ఉంది. రోజులాగానే ఈరోజు కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి అలాగే ప్రదక్షిణ చేసి స్వామివారు ముందు కూర్చొని ధ్యానంలోకి వెళ్ళాను. నాకు తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోయినాయి. ఆంజనేయస్వామి కనిపించారు. అమ్మ ఆంజనేయస్వామి మెడ చుట్టూ చెయ్యి వేసుకుని వారి భుజం పైన కూర్చోనుంది. ఆయన పెద్దగా విరాట్ రూపంలో ఆకాశం అంత ఎత్తుకి పెరుగుతూ పెరుగుతూ రాముని దగ్గరికి అమ్మని చేర్చారు. అమ్మ రాములవారి పాదాల దగ్గర కూర్చొని చాలా సంతోషంగా సేవ చేసుకుంటోంది. పక్కన ఆంజనేయస్వామి వారు ఉన్నారు. సీతమ్మవారేరి అనుకున్నాను. అంతలోనే సీతమ్మవారు కూడా అక్కడ కనిపించారు. అందరినీ అలా చూడగానే ఒక్కసారి ఒళ్ళు జల్దరించింది. అమ్మా అని గట్టిగా కేకేశాను. అప్పుడే నన్ను ఎవరో పిలవడం, తర్వాత పూజారి సింధూరం ఇవ్వడం, తీసుకొచ్చి అమ్మకు పెట్టడం జరిగింది. అమ్మ నుదుటి మీద సింధూరం మెరిసిపోతోంది. నా కన్నీటి చుక్కలు ఒక్కొక్కటిగా పడుతున్నాయి. అమ్మ తలను ఆర్తిగా ఒడిలో నుంచి ఎత్తి నా గుండెలకి హత్తుకొని, అమ్మా, నన్ను 1000 కళ్ళతోటి చేతులతోటి ఇంతలా కాపాడుకుంటూ
నా నీడగా ఉంటే అమ్మ ఎంత కఠినం అనుకున్నాను అంటూ తడి కళ్ళతో అమ్మను చూశాను. అమ్మ ప్రశాంతంగా నిశ్చలంగా నిద్రపోతోంది. సమాప్తం. ఇదండి కథ. ఇంట్లో తల్లి తండ్రులు ప్రతిక్షణం ఆంక్షలు పెడుతున్నారని, బయటికి వెళ్ళనివ్వట్లేదని, ఇలా ప్రతిదానికి రోజు గొడవ పెడుతుండే పిల్లలు వాళ్ళ ఆంక్షల వెనకాల ఎంత జాగ్రత్త ఉందో, ఎన్ని భయాలున్నాయో తెలుసుకుంటే అసలు తల్లిదండ్రులతో గొడవే పడరు కదా. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.